వెల్కమ్ టు క్యూట్ మామ్స్ గార్డెన్. ఓ చెప్పు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం హృదయ? మనమ్మ దుర్గాదేవి టెంపుల్. ఓకే, ఏ బస్ ఎక్కేసి వెళ్ళాలి మనం? 20 minutes మనం ట్రావెల్ చేస్తే అక్కడికి వస్తుంది. చూసేద్దాం ఏ బస్ ఎక్కాలి, ఎలా ఎక్కాలి. రండి మాతో పాటు వచ్చేసేయండి. ఓకే చలో. ఇలా చేసాంటే స్టాప్. ఓకే అవునా, సరే ఓకే. అది మా హృదయ చెప్పేసింది కదా. బేసికల్లీ ఇవాళ సాటర్డే లేచాము, కొంచెం లేట్ అయింది, బట్ స్టిల్ గుడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. దుర్గాదేవి గుడి నేను వెళ్ళాను కానీ వీళ్ళు ఇదే ఫస్ట్ టైము. ఐ వాంట్ టు సీ హౌ దే విల్ లైక్. ఆర్ యూ ఎక్సైటెడ్ హృదయ? ఈ ఫ్లవర్ చూడండి, రంగు భలే ఉంది. ఆ ఫ్లవర్స్ పేరేంటో తెలుసా నీకు? తెలీదు. నేను దాన్ని నువ్వు కూడా ఆ ఫ్లవర్ లాగే ఉన్నావు హృదయ. సరే మనం రోడ్ దాటాలి, దాటుదామా మరి? నొక్కు. టూ టైమ్స్ నొక్కాలి. 1 time నొక్కితే పింక్ అవ్వాలి, 2 times నొక్కితే పింక్ అవ్వాలి. ఓకే సరే దా మరి. పడినట్టుంది రెడ్ సిగ్నల్, ఇంకా లేదు. దీని స్మెల్ హనీ లాగే ఉంటుంది. చాలా నాకు ఇష్టం ఈ స్మెల్. హనీ లాగా ఉంటుందా దాని స్మెల్? అవునా? కొన్నిసార్లు యాపిల్ లాగా స్మెల్ వస్తుంది, ఇంకొన్నిసార్లు హనీ లాగా వస్తుంది. నాకు ఈసారి యాపిల్ లాగా అనిపిస్తుంది. యాపిల్ లాగా కూడా స్మెల్ వస్తుంది అది? చూడు. ఓ కరెక్టే, బాగుంది స్మెల్. చూసావు రాజీ దాని స్మెల్? యాపిల్ స్మెల్. దాన్ని మరి అయితే అది ఇంకొన్ని రోజులు అయితే యాపిల్ అయిపోద్దేమో. ఏ రద్యా? సరే ఇప్పుడు మనం ఇక్కడ 24 బస్ ఎక్కాలి. 24 బస్ ఎక్కి ఒక 17 minutes ట్రావెల్ చేస్తే ఇక్కడ నుంచి మేము మా ఇల్లు చూడగలం. ఏది? ఇదిగో అది ఆ 4th ఇల్లు మా ఇల్లు. కరెక్ట్, 4th ఇల్లు రైట్. ఇక్కడ మా చుట్టుపక్కల కొన్ని పువ్వులు ఉంటాయి. ఇదిగో ఇవి రోజెస్, కైండ్ ఆఫ్ రోజెస్, కానీ స్మెల్ మాత్రం దరిద్రంగా ఉంటుంది. చూడండి వీళ్ళ ఇల్లు గార్డెన్ ఎంత క్యూట్గా ఉందో. మళ్ళీ రోజెస్. ఇదిగో ఈ రోజ్ చూడండి ఎంత బాగుందో, రెడ్ కలర్ది. చాలా బాగుంది కదా ఈ రోజ్, చాలా బాగుంది. చూడండి ఇలా చాలా బాగున్న రోజెస్, కానీ అవి రోజెసే కాదు, అది డిఫరెంట్. ఇప్పుడు బస్సు ఎక్కాము. ఈ కార్, దీన్ని ప్రెస్టో కార్ అంటారు. ఈ ప్రెస్టో కారు ముందు ఒక ఇలా పెడితే మనం బస్సులోకి వచ్చి కూర్చోవచ్చు. చూడండి నా పక్కన వ్యూ. చెట్టు ఉంది కనిపించలేదు, ఇంకొంచెం ముందుకెళ్తే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రెస్టో కార్ చూసి వ్యూ చూపిస్తాను. నాకైతే కొంచెం నచ్చింది, మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. వెదర్ ఎంత బాగుంది చూసారా హృదయ? వెదర్ బాగుంది. వెదర్ మా నాన్న చాలా బాగుంది. నాన్నకి ఇంత మంచి వెదర్ అంటే చాలా ఇష్టం. చూసారా ఆ కార్లకి జెండా, చూసారా జెండా, అట్లా జెండా పెట్టుకొని వెళ్తారు. మా హృదయ డాన్స్ చేస్తుంది. హృదయ డాన్స్ బాగుంది కదా, మంచిగా గాలి. వెదర్ చాలా బాగుంది. ఈ ఏరియాకి మేము ఫస్ట్ టైం వచ్చాను. నేను ఫస్ట్ టైం వచ్చాను. లాస్ట్ టైం వచ్చాం, బట్ డ్రైవ్ కార్ తీసుకొని వెళ్ళిపోయాం అనమాట. ఇది ఒక ఫ్లవర్, జాగ్రత్త కట్ల పడుతుంది. సో బిల్డింగ్స్ చూసారా?
కెనడాలో అన్నిటికంటే వింత ఏంటంటే, వింత కాదులే వీళ్ళకి ఇక్కడ అలా నచ్చుతుంది చాలా మందికి. అంటే రోడ్డు పొడుగుతో షాపులు ఉండవు, పడితే అక్కడ అట్లా ఒక ప్లేస్ పెడతారు, టెర్రస్ అంటారు, ఇంకేదో అంటారు, ఒక బల్బు, అన్నీ అక్కడే ఉంటాయి. అందరు వెళ్ళి అక్కడికే పోవాలి. పైగా ఆ పార్కింగ్, అవి, ఆ నడక మామూలు విషయం కాదు అసలు, అదంతా వేరే కదా. బట్ ఆస్ట్రేలియాలో మాకు నడిచేటప్పుడే ఇక్కడే ఉండేవి షాప్స్, లైక్ రోడ్ మీద కొన్ని చాలా షాప్స్, రెస్టారెంట్స్ చాలా ఉండేవి. వీళ్ళకి ఏంటంటే ల్యాండ్ ఎక్కువైపోయి దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఇవి. బట్ మేబీ ఇది కూడా ఏదో మంచిదే అనుకుంటా, తెలియదు. బట్ చాలా కార్ ఇప్పుడు మాకు లేదు కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంటుంది బస్సులకి. ఇప్పుడైతే 1 బస్కి ఇది వచ్చాము. కొన్ని షాప్స్ 3-4 బస్సెస్ మారాలి. అది బై కార్ అయితే జస్ట్ 10 to 15 minutes. కొన్ని కాదు, అన్నిటికీ మారాలి, అన్నిటికీ స్ట్రైట్గా ఉంటాయి. అవును. సో మా కారు ఇప్పుడు లేదు కాబట్టి మేము చాలా ట్రావెల్ చేయాలి. ఇప్పుడు కార్ అయితే 10 minutes అయిపోతుంది. అదే బస్సులో అయితే మాకు 10 minutes ఉండే జగలో మాకు 1.5 hour పడుతుంది బస్సులకి వెయిట్ చేయడం. బస్సులు ఎక్స్చేంజ్ ఒక్కొక్కసారి లేట్గా వస్తాయి బస్సులు. సో చాలా అన్నమాట. ఈ అపార్ట్మెంట్స్ చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఇట్లా అపార్ట్మెంట్స్ ఎదురుగా ఇలాంటి షాప్స్ ఉంటే ఇంకా అదృష్టం వాళ్ళు. అమ్మ బేట అవునే, ఇది బ్లాక్ బెర్రీసే. బ్లాక్ బెర్రీస్ చెట్టు ఇది చూడండి, కిందన బ్లాక్ బెర్రీస్ ఉన్నాయి. రైట్. చీను ఇది కింద పడిపోయినాయి కదా నానా, చూపి నానా, ఇది బ్లాక్ బెర్రీస్ అని. చూసారా అక్కడ ఇలా బస్సులు ఎలా ఉన్నాయా, ఎర్ర బస్సులు 54 అంట. నో, అది కింద నుంచి తీసింది. స్నో ఇష్టం లేదా? స్నో వచ్చే ముందు బాగా ఎగిరేవుగా, నాకు స్నో కావాలి, నాకు స్నో కావాలి అంతేనా? ఈ దుర్గాదేవి గుడి మనకి ఏంటి, ఎవరు లేరేంటి, బంద్ ఉందా? లోపల వీడియో తీయకూడదు. లోపల వీడియో తీయకూడదు. మళ్ళీ మేము బయటకు వచ్చాక మీకు చూపిస్తాం. గణేశుడు దాని వెనకాల కంఠస్తంభం ఉంది. తర్వాత మేము పూజ చేసుకొని వచ్చేస్తాం బయటికి. అక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడ ప్రసాదం తీసుకొని తిందామేమో అనుకుంటున్నాం. ఆ చెట్టు కింద 1 hour మీద చేశారు ఆరతి. ఓకే, సో దర్శనం బాగైంది. లోపల గుళ్ళోకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నాట్ అలౌడ్, సో అందుకే మేము లోపల చూపించలేదు. బట్ మంచి ప్రసాదం ఇచ్చారు, సాంబార్ రైస్. తినడానికి ఏం లేకపోతే ఇదిగో దీన్నే ఇలా కట్ చేసి ఇలా స్పూన్ లాగా వాడుకొని ఇలా తినేయాలన్నమాట. Do you like that? Yeah. But it is little hot. But it's not spicy. అది టెంపుల్ కనిపిస్తుందా మీకు? టెంపుల్ దగ్గర ఇక్కడ బయటన చిన్న టేబుల్ ఉంది. సో అలా కూర్చొని తింటున్నాము. అట్లా టేబుల్ ఉంది కదా, సేమ్ ఇలాగే ఇది కూడా టేబుల్. ప్రసాదం అలా తిని మళ్ళీ నడుచుకుంటూ వెళ్తాం. యమ్మీ 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 యమ్మీ.
ఈ రైస్ ఏంటి ఎంత లావుగా ఉంది? అంటారు పొన్ని రైస్ ఏదో అంటారు. చూసారా ఈ రైస్ ఇంత లావుగా ఉంది. ఇందులో చాలా వేశారు. పంప్కిన్ వేశారు. పంప్కిన్ వేసి సాంబార్ రైస్, బిసిబిలి బాత్ లాంటిది అంతే కదా. క్యారెట్స్ ఉన్నాయి, పంప్కిన్ ఉంది, వంకాయ ఉంది, క్యాబేజ్ కూడా ఉంది. దిస్ ఇస్ క్యాబేజ్. కానీ టేస్ట్ చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఇక్కడ గుళ్ళో అల్లం వెల్లుల్లిపాయ ఏం వాడరు, సో చాలా బాగుంది. మీ నాన్న ముద్దకి ఎంజాయ్ చేస్తున్నారమ్మా. మామూలుగా కాదు. కడదాం. మీ నాన్న టీషర్ట్ మీద ఏదో ఉంది. అసలే మంచి ఆకలి మీద ఉన్నాను. సాంబార్ రైస్ దొరికింది, పైగా ఎంత బాగుందంటే సాంబార్ రైస్. ఇదిగో మా నాన్నకి బాగా నచ్చింది, నాకైతే అమ్మ రోటి ఇచ్చింది. మరి ఏదో ఒకటి పట్టుకోవాలి కదా నీ గురించి, తెలీదు ఎప్పుడు ఏం అడుగుతావో. అందుకని మా సేఫ్టీకి మాకు, లేదంటే ఇక్కడ ఫ్రైస్ ఇంతే ఫ్రైస్ ఇస్తాడు. $5-6 $5-6 అంటే ఆల్మోస్ట్ 500 రూపీస్. నేనైతే తీయగా ఏదో ఇస్తారనుకున్నా, కానీ వారు కారం అది ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా అంతే ఇచ్చేవారు. చాలా తీయగా ఉంది కదా అది, అందుకే తింటాను. తినవే దాన్ని కొనిస్తాలే నేను. ఎట్లా ఏం కావాలి? ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలా? వెరైటీగా ఉంది పురుగు. ఇక్కడ అన్ని పురుగులు వెరైటీగానే ఉంటాయి. అండ్ దట్ సమ్మర్ కదా ఇప్పుడు, సో అన్నీ బయటకు వస్తాయి. వింటర్లో ఎవరు రావు. ఎవరు రావా? అవి పురుగులు అనుకున్నావు, మనుషులు అనుకుంటున్నావు. వింటర్లో ఏమీ రావు, లేదా వింటర్లో అలాంటివి కనపడవు. అదే వింటర్లో ఏమీ కనిపెరుగు. అది పురుగులు అనుకుంటుందా లేకపోతే మనుషులు అనుకుంటుందా? మీ అమ్మకి తెలుగు ఎప్పుడు నేర్పిస్తారు జనం? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ మామ్స్ డాటర్. సో D3 ప్రసాదం ఏంటి అంటే స్వీట్ పొటాటో బొబ్బట్లు. ఓకే, ఎలా చేద్దామో చూద్దామా రండి.
भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि. ఇది అక్కడ ఉంది అల్వార్కి అద్దాలు కదా. నవరాత్రి ఇంకా అయింది చెప్పు. హృదయ పాపం ఏమీ చేయలేదు, పడుకుంది, ఇప్పుడే లేచింది మా హృదయ. దాని ముందు వీడియోలో ఉన్నాగా, ముందు వీడియోలో ఉన్నాం. ముందు వీడియో అంటే మనము దుర్గా టెంపుల్ కి వెళ్ళిన వీడియో. ఈ రోజు మార్నింగ్ వెళ్ళాం. సో అక్కడ నుంచి వచ్చేసరికి 3 అయింది. అలిసిపోయి మా హృదయ పొజ్జుంది. కానీ పాపం సాయంత్రం వరకు వెయిట్ చేసిందండి. వెయిట్ చేసి ఇంకా పాపం దానికి అలసిపోయినట్టుంది. 6:30 వరకు ఇంకా దానికి బీభత్సమైన నిద్ర వచ్చేసి పడుకుంది. సో మేము లేపడానికి ట్రై చేస్తాం, బట్ షీ వాజ్ వెరీ టైర్డ్. లేవలేదు, ఇప్పుడే లేచింది. సరే అట్లీస్ట్ లాస్ట్ ఎండింగ్ కన్నా వచ్చేసి మీకు బాయ్ చెప్పడానికి అని చెప్పి లేచి వచ్చింది. ఇదిగో ఈ మైక్ పెడతా అంటే హుషారుగా వచ్చింది. ఓ మైక్ పెట్టుకొని నేను మాట్లాడతాను అని. సో మరి ఇవాళ ఎలా ఉందండి వ్లాగ్? మీరు చాలా మంది చూస్తున్నారు, అంటే మా ఫ్యామిలీ మెంబర్సే చూస్తున్నారు మోస్ట్లీ. బట్ చూసిన వాళ్ళైనా కమెంట్ పెట్టి చెప్పండి, అట్లీస్ట్ బాగుంది, బాగాలేదు, లెంత్ ఎక్కువైంది, లెంత్ కట్ చేయండి, లేదా ఎక్కడన్నా ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, క్వాలిటీ వైజ్ కానీ. సో జస్ట్ గైడ్ అస్, హెల్ప్ అస్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్స్. అంతేనా హృదయ? మా హృదయ ఇంకా ఎలాంటి పనులు చేస్తే మీకు నచ్చుతుంది వీడియోలో? మా హృదయ చిలిపి చేష్టలు, అల్లరి చేష్టలు కూడా చూద్దాం అనుకుంటున్నారా లేదా? అవన్నీ నాకు చెప్పండి కమెంట్స్లో పెట్టి. అవును, మీరేమైనా చెప్తారా మేడం? ఈరోజు ప్రసాదం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, బాగుంటే కమెంట్ చేయండి. ప్రసాదం అండ్ ప్రసాదం ఎలా ఉందో మేము లెంత్ ఎక్కువైపోతుంది, సో షార్ట్ లో పెడతాము టేస్ట్. అండ్ ఈరోజు నేను కాలీఫ్లవర్ పప్పు చేశాను డిన్నర్ కి. కాలీఫ్లవర్ పప్పు ఫస్ట్ టైం చేశాను, చూద్దాం బాగుంటుంది. దాని రివ్యూ కూడా పెడతాను. సో పెడతారు, వీళ్ళిద్దరు పెడతారు. మా హృదయ జెన్యున్ గానే ఇస్తుంది రివ్యూ, బాగుంటుంది అని హోప్ తో. బాయ్, మరి రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటికి సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ టు క్యూట్ మామ్స్ డాటర్. Bye. Bye.